నమస్కారం. రఘురామకృష్ణంరాజు, నువ్వు ఒక వేలు చూపిస్తే మిగిలిన 4 వేళ్లు నిన్ను చూపిస్తాయి. ఎన్ని పార్టీలు మారావో నీకే గుర్తుండకపోవచ్చు. ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయతలిచి నీ మీద కేసులు ఉన్నాయని తెలిసినా సరే, న్యాయస్థానాలు తీర్పులు చెప్తాయిలే అనే సదుద్దేశంతో నరసాపురం లోక్సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇస్తే విజయం సాధించి ఆ తర్వాత నీ అక్రమాలకు అడ్డుకట్ట వేశాడు జగన్మోహన్ రెడ్డి అని, నీ ఆశకి అంతులేదని చెప్పి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డికి. అందుకే నిన్ను దూరం పెడితే 3 నెలల తర్వాతే నీ విశ్వరూపం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి చూపించావు, రాష్ట్ర ప్రజలకు చూపించుకున్నావు. 4 ఏళ్ల తర్వాత నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో అడుగుపెట్టావు. నిన్ను ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకి 4 ఏళ్ల తర్వాత మొహం చూపించావు. కోడిపందాల టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన బెయిల్ రద్దు చేయాలని, ఆయన మీద ఉన్నటువంటి కేసులు సత్వర విచారణ జరగాలని, తెలంగాణ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నింటినీ కూడా ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని పిటిషన్లు కూడా దాఖలు చేశారు తమరు రఘురామకృష్ణరాజు గారు. గురువిందగింత సామెత కాదు, ముందు మీ మీద ఉన్న కేసుల గురించి చెప్పండి. సిబిఐ రైట్స్ వైఎస్ఆర్ క్యాండిడేట్స్ రెసిడెంట్ అఫీషియల్ ఆఫీసర్స్ ఇన్ లోన్ డిఫాల్ట్ కేస్. రఘురామకృష్ణరాజు, who returned to YSR Congress in March, is contesting in the Lok Sabha election from Narsapuram constituency in Andhra Pradesh. April 30, 2019. ఇది ఇండియా టుడేలో వచ్చింది. సిబిఐ వాళ్ళు రైడ్ చేశారు నీ ఇంటి మీద. రఘురామకృష్ణరాజు, ఇండి భారత్ గ్రూప్ 2655 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి తీసుకున్నావు. దట్ ద కంపెనీ, ఇండి భారత్ కంపెనీ, మీ సొంత కంపెనీ, డిఫాల్టెడ్ ఇన్ పేమెంట్స్ ఆఫ్ 947 crore విత్ ట్యూన్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. 947 కోట్ల రూపాయలు దగా చేసావు, మోసం చేసావు ఆర్థిక సంస్థలకి, ప్రభుత్వ ఆర్థిక సంస్థలకి అనేటువంటిది సిబిఐ వాళ్ళని మీద కేసు పెట్టారు. The CBI had recently registered an FIR on the basis of which it carried out searches at 4 offices and 2 residences of Raju. రఘురామకృష్ణరాజు, ఇండ్ భారత్ కంపెనీ, నీ సొంత కంపెనీ మీద, నీ కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్లో మధుసూదన్ రెడ్డి, మిగిలిన వాళ్ళ మీద కూడా ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అండ్ యాక్సిస్ బ్యాంక్తో సహా చాలా కంపెనీల మీద సిబిఐ కేసులు పెట్టిన మాట వాస్తవం కాదా, నిజం కాదా? 666 మెగావాట్ల కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ట్యూటుకోరిన్లో పెడతానని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్ర బ్యాంక్, ఇన్ని బ్యాంకుల దగ్గర నుంచి ఫిబ్రవరి 23, 2011 కన్సార్టియం ఏర్పడిన తర్వాత 2,655,000 కోట్ల రూపాయలు, 2,655 కోట్ల రూపాయలు లోను తీసుకుని ప్రజలు చెమటోడ్చి కట్టారు చూసావా? ఆ సొమ్ముని లోనుగా తీసుకుని 947 కోట్ల రూపాయలు ఎగ్గొట్టావని, ఇంకా ఎగ్గొడుతూనే ఉన్నావని సిబిఐ నీ మీద కేసు దాఖలు చేసిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి అడుగుతున్నావు కదా, ఇదిగో నీ మీద, ఇది నీ ఐబిపిఎల్ కంపెనీ, ఇది ఐబిపిఎల్ కంపెనీ. నీ కంపెనీలో ఆ రోజు నాడు డైరెక్టర్లుగా ఉన్నది నీ భార్య కె రమాదేవి, నీ కుమారుడు కె భారత్, డిఎంఎస్ రెడ్డి, డిపి బాగ్చి, అన్వర్ అహ్మద్ ఖాన్, ఏ బాలరాజ్, ఏకే పాండే, వివి గుప్తా. నీ భార్య, నీ కుమారుడు కూడా డైరెక్టర్లుగానే ఉన్నారు ఆ కంపెనీలో. నీ మీద సిబిఐ ఐపీసీ 1860, ఇండియన్ పెనల్ కోడ్ 1860, ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారంగా RCBD 1/2020/E/0006 6/10/2020 నాడు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్, న్యూఢిల్లీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో 120B 420 ఆఫ్ ఐపీసీ రీడ్ విత్ సెక్షన్స్ 13(2), రీడ్ విత్ సెక్షన్ 13(1)(d మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు నమోదైన మాట వాస్తవం కాదా? ఇదిగో కేసు డీటెయిల్స్. మళ్ళీ 2000 క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్ అండ్ క్రిమినల్ మిస్కండక్ట్, ఈ 3 సెక్షన్లు ఉన్నాయి నీ మీద. 2014 నుంచి 2018 పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ నీ మీద కేసు పెట్టాడు, ఆ కేసు నడుస్తోంది. అదొకటే కాకుండా అశోక్ కుమార్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సిబిఐ న్యూఢిల్లీ, ఇదే కాదు నీ మీద హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చెక్ బౌన్స్ కేసులు నమోదైన మాట వాస్తవం కాదా? రఘురామకృష్ణరాజు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నోటీస్ అండర్ సెక్షన్
50 బ్రాకెట్ 2 సిఆర్పిసి రఘురామ కృష్ణంరాజు గారు రిజెక్టెడ్ టు టేక్ నోటీస్ అండ్ సెంట్ బ్యాక్. నీకు నోటీస్ ఇస్తే కూడా తీసుకోలేదు, తిప్పి పంపించేస్తున్నావు. అది నువ్వు లోక్సభ సభ్యుడు అయి ఉండి రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగ చట్టాలు తయారు చేసేటువంటి చట్టసభలో ఉండి ఒక ప్రభుత్వం ఇచ్చిన నోటీసును కూడా నువ్వు తీసుకోలేదు. నోటీస్ టు అక్యూజ్డ్ కె రఘురామ కృష్ణంరాజు 11/1/2022 క్రైమ్ నెంబర్ 12/2021 అండర్ సెక్షన్ 153A 505 124A రీడ్ విత్ సెక్షన్ 120B ఐపీసీ. ఇదిగో నోటీస్. May 2021 అమరావతి మంగళగిరి ఎఫ్ఐఆర్ కాపీ. మ్యాస్క్వేర్ మూస్ ఇన్సాల్వెన్సీ ట్రిబ్యునల్ అగైనెస్ట్ ఇండ్ భారత్ 2018. ఆస్ట్రేలియన్ అసెట్ మేనేజర్ మ్యాక్వేరీ హ్యాస్ మూవ్డ్ ద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ టు స్టార్ట్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అగైనెస్ట్ ఇండ్ భారత్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. Ironically, the firm is majority owned by Macquarie itself. Macquarie had lent 780 crore rupees to Bharat Energy against convertible bonds in 2015. 780 కోట్ల రూపాయలు భారత్ ఎనర్జీ ఉత్కళ్ ఒరిస్సాలో ఉండే ఉత్కళ్ళకి లోన్ ఇచ్చింది ఆస్ట్రేలియన్ కంపెనీ మెక్వైరీ. వాళ్ళకి సున్నం పెట్టావు, వాళ్ళకి కూడా ఎగనామం పెట్టావు, పంగనామాలు పెట్టావు. వాళ్ళు కూడా ఇన్సాల్వెన్సీ పిటిషనే వేశారు. రఘురామ, జాప్యానికి బాధ్యులెవరు? జగన్ కేసుల్లో జాప్యమేళ. ఇది ఆంధ్రజ్యోతి. నిన్న సుప్రీంకోర్టులో ఈ కేసు గౌరవ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, గౌరవ జస్టిస్ దీపాంకర్ దత్తా డివిజన్ బెంచ్ ముందుకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి కేసు వాదోపవాదాలు జరిగాయి. రఘురామ కృష్ణంరాజు గారు దాఖలు చేసినటువంటి ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయండి ఈ కేసుని, తెలంగాణ హైకోర్టు నుంచి ఇతర రాష్ట్ర హైకోర్టులకు బదిలీ చేయండి అని చెప్పి కూడా అడగడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాదనలు వినిపించిన ముక్కుల్ రోత్కి గారు, నిరంజన్ రెడ్డి గారు వాళ్ళు వాదనలు వినిపించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా గారు, సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు వాదనలు వినిపించారు. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఇంత సుదీర్ఘ జాప్యం జరగడానికి బాధ్యులెవరు? అందుకు బాధ్యత సిబిఐది కాకపోతే ఇంకెవరిది? ఇంతవరకు ఎలాంటి పురోగతి ఎందుకు కనిపించలేదు? ఇప్పటి వరకు ఒక డిశ్చార్జ్ పిటిషన్ పైన విచారణ ముగించారా? వాటికి ఎందుకు ఇంత సమయం పడుతోంది? అలాంటి కేసుల డిశ్చార్జ్ పిటిషన్లపై ఏదో ఒక నిర్ణయం వెలువరించాలి. అనుమానం ఉంటే డిశ్చార్జ్ చేయొద్దు, చట్టం అదే చెప్తోంది కదా అని సిబిఐ జగన్ తరపు న్యాయవాదులను ఉద్దేశించి జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. అలాగే రఘురామ కృష్ణంరాజు గారికి మీద ఉన్నటువంటి కేసుల మీద కూడా విచారణ సత్వమే జరిపించి ప్రజలు చెమటోడ్చి కట్టిన పన్నుల్ని బ్యాంకులకు ఎగ్గొట్టాడు కదా రఘురామ కృష్ణంరాజు. ఆ సొమ్మును కూడా రికవరీ చెయ్యండి, ఆ సొమ్ములు కూడా బ్యాంకులకు కట్టించండి రఘురామ కృష్ణంరాజు గారితో. రఘురామ కృష్ణంరాజు గారు తప్పులేని వారు తమ తప్పులు ఎరుగురయ్యా విశ్వదాభిరామ వినరువేమ అని పద్యం ఉందే. నువ్వు తప్పుల్ని ఏలెత్తి చూపుతున్నాను అనుకుంటున్నావేమో, నువ్వు చాలా తప్పులు చేసావు రఘురామ కృష్ణంరాజు. ఇందులో ఇప్పుడు మీరు వ్యక్తం చేసిన ఆందోళనలు పరిగణలోకి తీసుకుంటాం. మీ ఆందోళనలో నిజం ఉంది అన్నారు. తర్వాత జస్టిస్ ఖన్నా జోక్యం చేసుకుంటూ ఏదైనా కేసులో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ప్రమేయం ఉంటే విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వాదంతో నేను సోదర న్యాయమూర్తి దీపాంకర్ దత్తా ఏకీభవించము. ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న దాని మీద మేము ఏకీభవించట్లేదు అని చెప్పారు. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటే జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకో, మధ్యప్రదేశ్ జబల్పూర్లో ఉంటుంది హైకోర్టు, రాజధానిలో లేదు, భోపాల్లో లేదు, జబల్పూర్లో ఉంటుంది ఆ కోర్టు, అక్కడికో, లేకపోతే మదురైలో కూడా ఒక కోర్టు ఉంది, తమిళనాడు బెంచ్ ఉంది, అక్కడికో, అస్సాంలో గౌహతిలో కోర్టు ఉంది, గౌహతి హైకోర్టు, అక్కడికో బదిలీ చేస్తే ప్రజల పరిపాలన పక్కన పెట్టేసి ఆ కోర్టుల చుట్టూ తిరగాల. నువ్వు ఎన్ని కోర్టులు తిరుగుతున్నావు రఘురామ కృష్ణరాజు? గుండె మీద చెయ్యేసుకుని చెప్పు, నువ్వు కూడా కోర్టులకు తిరగాలి కదా, ఎందుకు తిరగట్లా? నువ్వు బెయిల్ మీదే ఉన్నావు కదా, నీ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు? సమాధానం చెప్పు. ప్రజల సొమ్ము అప్పనంగా తిన్నది కాక అన్నం అరగకపోతే తిన్నది అరగకపోతే కోర్టులో కేసులు వేసి కోర్టుల చుట్టూరా తిరిగి అన్నం అరిగించుకుంటున్నావా తిన్నది? జగన్ కేసుల్లో జాప్యమేళ ఇది జరుగుతోంది. ఈ కేసుని తదుపరి విచారణ ఏప్రిల్ నెల 12వ తారీఖుకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అప్పటి వరకు ఎన్నికలు జరిగిపోతాయి, ప్రజా తీర్పు వస్తుంది. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు వచ్చేస్తుంది. రఘురామ కృష్ణంరాజు గారు తమరికి ఢిల్లీలో అడ్రస్ కూడా ఉండదు. ఐ మీన్ అడ్రస్ కూడా ఉండదని అంటే అద్దెలు తీసుకుంటూ ఉంటుందేమో కానీ ఇప్పుడు ప్రభుత్వ బంగ్లాలో ఉంటున్నారు కదా లోక్సభ కోటాలో, ఆ బంగ్లా ఖాళీ చేయాల్సి వస్తుంది కదా, ఆ బంగ్లా అడ్రస్ ఉండదు. మీరు ఓడిపోయేది ఖాయమే. ప్రజల సొమ్ము తిన్న వాళ్ళు ఎవడో గెలవడో, అది గుర్తుపెట్టుకో.
ఓకే, కాలయాపన చేయకుండా ప్రజల మధ్యలో తిరిగి ప్రజల మన్ననలు పొంది మళ్ళీ ఎంపీగా గెలవడానికి ట్రై చేయండి రఘురామకృష్ణంరాజు గారు. ఓకేనా? మీ శ్రేయోభిలాషిగానే చెప్తున్నా. జై హింద్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.